యూట్యూబ్ ప్రేక్షక మహాశైలందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు. అందరూ బాగున్నారండి? ఈరోజు మనం ఈ వీడియోలో 6వ పద్యమును పాడుకుంటున్నాం అన్నమాట. శ్రీకృష్ణ పాండవీయం అనే చిత్రం నుంచి కనియన్ రుక్మిణి చంద్రమండల ముఖున్, చాలా అద్భుతమైనటువంటి పాట అన్నమాట. మరి ఎందరో మహానుభావులు మన వీడియోలు చూస్తూ ఉంటారు. వారి అందరి పాదాలకి నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. పెద్దలందరికీ, చిన్నలకు శుభాశీస్సులు. బుక్స్ విషయానికి వస్తే డివోషనల్ సాంగ్ సిరీస్ లో 3 బుక్స్ ఉన్నాయి. బుక్ 1, బుక్ 2, బుక్ 3. అలాగే మూవీ సాంగ్ సిరీస్ లో 5 బుక్స్ ఉన్నాయి అన్నమాట. బుక్ 1, బుక్ 2, బుక్ 3, బుక్ 4, బుక్ 5. ఈ బుక్స్ మీకు ఎవరికైనా కావాల్సి వస్తే నేను ఫోన్ నెంబర్ ఇస్తున్నాను. ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే వీటి వివరములు ఖరీదు చెప్పి నేను బుక్స్ మీకు పంపిస్తాను. ఫోన్ నంబర్ 8985417356. ఫోన్ నంబర్ మరి ఒకసారి 8985417356. థ్యాంక్ యూ. సంవత్సరంలో వచ్చినటువంటి శ్రీకృష్ణ పాండవీయం అనే చిత్రంలోనిది ఈ పద్యం. కనియన్ రుక్మిణి చంద్రమండల ముఖున్. మూలం అంటే రచన భాగవతం, పోతనామాచ్యుల వారు. సంగీతం తోటకూర వెంకటరాజు గారు, అంటే టీవీ రాజు గారు. గానం ఘంటసాల మాస్టర్ గారు. రాగం శుద్ధ ధన్యాసి రాగము. నేను ప్రధానంగా అనలేదు కాబట్టి అన్యస్వరములు ఏమీ కలపలేదనమాట. ప్యూర్ శుద్ధ ధన్యాసి రాగం. ఈ శుద్ధ ధన్యాసి రాగానికి ఇంకొక పేరు ఉదయ రవిచంద్రిక. ఇది జన్యరాగము, ఉపాంగ రాగము. ఇది 22వ మేళకర్త ఖరహర్ ప్రియ రాగం నుంచి పుట్టినది. శుద్ధ ధన్యాసి రాగం యొక్క మూర్ఛన అంటే ఆరోహణ అవరోహణ చూద్దాం. చూడండి. సగమ పని సా. మీరు జాగ్రత్తగా గమనిస్తే సరిగమలో రీ తీసాం, పదనిసలో దా తీసాం, రీ దా అని 2 స్వరాలు తీసాం ఆరోహణలో. అవరోహణలో సానీప మాగాస, దారి అని 2 స్వరాలు తీసాం. అవే ఉల్టాయిని అనమాట. 7 స్వరములో 2 స్వరములు తీస్తే 5 స్వరాలు ఉంటాయి. 5 స్వరములు అంటే ఔడవ రాగం అంటాం. మరి ఆరోహణలో 5 స్వరాలు ఉన్నాయి, అవరోహణలో 5 స్వరాలు ఉన్నాయి. అప్పుడు ఎలాంటి రాగం అవుతుంది? ఔడవ రాగం అవుతుంది, లేదా శుద్ధ ఔడవ రాగం అని కూడా అంటారు. ఇందువచ్చు స్వరస్థానములు సా షడ్జమము, ఘాటు సాధారణ గాంధారము, మావన్ శుద్ధ మధ్యమము, పా పంచమము, నీటు కైసిక నిషాదము, తారాస్థాయి షడ్జమములు వస్తాయి. అన్యస్వరములు ఏమీ ప్రయోగించలేదు. తాళం అంటూ ఏమి ఉండదు. పద్యానికి ఒక రకమైన నడక ఉంటుంది. శృతి, ఒరిజినల్ శృతి 4:30 శృతిలో ఉంది. నేను కూడా 4:30 శృతిలో పడుతున్నాను. వెస్టర్న్ మ్యూజిక్ వారి సంప్రదాయంలో స్కేల్స్లో చెప్పాలంటే ఈ 4:30 శృతిని క్యాషియన్ చూడండి. ఇక్కడ ఇది లో పిచ్, ఇది వదిలేసి ఇది మిడిల్ పిచ్. ఈ 2 బ్లాక్ కీస్, ఈ బిగినింగ్ కి వైట్ కి మనం సా అంటాం, 1వ శృతి. వెస్టర్న్ మ్యూజిక్ వారు దీన్ని సి అంటారు కదా. సి, సి షార్ప్, డి, డి షార్ప్, ఈ, ఎఫ్, ఎఫ్ షార్ప్. ఎఫ్ షార్ప్ అంటే 4:30 శృతి అనమాట. ఇప్పుడు మన స్కేల్ మిడిల్ పిచ్ ఎఫ్ షార్ప్ నుంచి హై పిచ్ ఎఫ్ షార్ప్ వరకే. పద్యమును పాడుకుపోయే ముందు మనం శుద్ధ ధన్యాసి రాగం యొక్క మూర్ఛను ఒకసారి ప్లే చేసుకుంటూ పాడుకుందాం. అలాగే లో పిచ్ లో ఎన్ని స్వరాలు వాడారు, హై పిచ్ లో ఎన్ని స్వరాలు వాడారు నేను చెప్తే మీకు ఈజీగా ఉంటుంది అనమాట. సగమ పని సా సాని ప మగ సా, సగమ పని సా సాని ప మగ సా. లో పిచ్ లో సాని పని సా పంచవర్గం వెళ్ళారు. తారాస్థాయిలో షడ్జమం వరకే సంచారములు ఉన్నాయి. పద్యములకు తాళము ఏమి ఉండవు అనమాట. ఒక రకమైన నడక ఉంటుంది, భావం ప్రధానం అనమాట.
పల్లవి అను పల్లవులు చరణములు ఏమి ఉండవు అనమాట. కనియన్ రుక్మిణి చంద్రమండలముఖం కంఠీరవేంద్రావలగ్ను నవాంభోజదళాక్షు చారుతరవక్షు మేఘ సంకాశదేహు నగారాతి గజేంద్రహస్తనిబాహు చక్రిపీతాంబరుం ఘనభూషాన్వితు కంబుకంఠు విజయోత్సాహుం జగన్మోహనుం చూసారండి ఎంత కమ్మగా పాడారో. చాలా సంతోషం. ఆ మహానుభావుని యొక్క ఇలాంటి పద్యములు, శ్లోకములు, దండకములు, అన్ని టైప్స్ ఆఫ్ పాటలు పాడే భాగ్యం నాకు కల్పించాడనమాట. అన్ని రకాల పాటలు పాడగలను. మీకు ఈ పాటకి తెలిసే ఉంటుంది. 800 వీడియోలు పైగా ఇచ్చాను, ఈ ఛానల్లో ఇచ్చాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటి వరకు నన్ను ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు మరి ఒక్కసారి తెలియజేసుకుంటున్నాను. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి, ఇతరులకు సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ఈ పద్యమునకు స్వరంతో మీ ముందుకు వస్తాను. అది నా స్పెషల్. ప్రతి పద్యానికి, ప్రతి పాటకి ఏదైనా సరే స్వరం వాడతాను నేను. థ్యాంక్ యూ వెరీ మచ్.